ఈరోజు మేము ఇక్కడికి మీ గురించి తెలుసుకోవటానికి, మీకు కావలసినటువంటి కొన్ని విలువైనటువంటి వస్తువులు ఇవ్వటానికి మేము ఓఏజీ గ్రూప్ నుంచి వచ్చాం. ఓఏజీ, ఓమ్నికాన్ అడ్వర్టైజింగ్ గ్రూప్. ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో బిజినెస్ చేస్తుంది. కానీ బిజినెస్తో పాటు ఓఏజీకి ఎథిక్స్ ముఖ్యం, మోరల్ వాల్యూస్ ముఖ్యం. అంటే మనం ఎంత సంపాదించుకొని మనం తింటే మాత్రమే సరిపోదు, మనతో పాటు వందల మందిని, వేల మందిని బతికించాలి, కనీసం ప్రతి మనిషి ఒక్కళ్ళకైనా సహాయం చేయాలి అనేటటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి సంస్థ మన ఓఏజీ. ఓఏజీ యొక్క లక్ష్యం చాలా పెద్దది. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే సమాజ సేవ. సమాజం అంటే ఎవరు? సమాజం అంటే సమాజంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా సమాజంలో భాగమే. అంటే సమాజమే దేవాలయం. అంటే ఇక్కడ మనము గుడికి వెళ్తాము, దేవుడికి నమస్కారం చేస్తాం, అక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటాం, అక్కడ ముడుపులు చెల్లించుకుంటాం, అక్కడ కానుకలు వేసుకుంటాం, వస్తాం. కానీ అది ఒక రకమైనటువంటి భక్తి. కానీ ఆకలితో ఉన్నటువంటి వాడు కడుపు నిండా అన్నం పెట్టడమే సాక్షాత్తు పరమేశ్వరుడికి, అంటే భగవంతుడికి చేసేటటువంటి సేవ. అంటే మానవ సేవే మాధవ సేవ. అంటే సాక్షాత్ ఒక మనిషి కనుక మనం ఏదైనా సహాయం చేసినట్లయితే అది డైరెక్ట్గా పరమేశ్వరుడికి, విష్ణుమూర్తికి లేదా భగవంతుడికి చెందుతుంది అనేటటువంటి ప్రధానమైన విశ్వాసంతో ఓఏజీ, ఓమ్నికాన్ అడ్వర్టైజింగ్ గ్రూప్ అనేటటువంటిది ఇక్కడ మనకు వచ్చింది. ఈ కార్యక్రమానికి మాలతి గారు, ఈమె ఓఏజీ గ్రూపులో ఒక మెంబరు. ఈమె ఏం చేశారంటే మా కంపెనీకి సంబంధించినటువంటి ఒక మెయిన్ మేడం ఉన్నారు, ఆమె పేరు అయేషా గారు. ఆమెను అడిగారు, మేడం ఇక్కడ మాకు ఒక ఆర్ఫనైజ్ హోమ్ ఉంది, దాంట్లో చాలా మంది ఒక 40-50 పిల్లలు ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి స్కూల్స్ ఓపెన్ చేశారు, చదువుకోవడానికి పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, తర్వాత స్కూల్ బ్యాగ్స్ కానీ ఇవేమీ లేవండి, ఫెసిలిటీస్ లేవు, మరి మనం ఏమైనా ప్రొవైడ్ చేయగలమా అంటే ఆమె వెంటనే చాలా పెద్ద మనసుతో స్పందించి పిల్లలకు ఏమేమి కావాలో వెంటనే కనుక్కోండి అని చెప్పేసి ఆమె డబ్బులు పంపించింది. మీకోసం ఇవన్నీ మేము ఎవ్వరం ఇండివిజువల్గా ఇచ్చింది కాదు, ద కంపెనీ, ఓఏజీ కంపెనీ అనేటటువంటిది మీకు పంపించింది.